విమల్, మన ఛానల్ పేరు మల్టీ టాక్స్ కదా. మనం ఆల్రెడీ మహాభారతం సిరీస్ చెప్తున్నాం. ఇప్పుడు ఇంకొక టాపిక్ ఎత్తుకున్నాం అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? మల్టీ టాక్స్ అనే దానికి జస్టిఫై చేసినట్టు ఉంటుంది. సో ఈసారి మనం మూవీస్ అనే టాపిక్ మీదకి వెళ్దాం అనుకుంటున్నాను రా. అమ్మా, నువ్వు మహాభారతము పురాణాలు అంటే మనకు పెద్ద నాలెడ్జ్ ఉండకపోవచ్చు, కానీ మూవీస్ అంటే ఎర్రగా తీస్తాం, అసలు తగ్గేదేలే. కాబట్టి దీని మీద నువ్వు ఏం మాట్లాడినా సరే నేను రెడీగా ఉంటాను రా. సరే, మూవీస్ లో ఇప్పుడు మనం ఏ టాపిక్ మాట్లాడదాం అంటే, నేను ఒక ప్లాట్ చెప్తా, ఆ ప్లాట్ కి సంబంధించిన మూవీ నేమ్ ఏంటనేది నువ్వు చెప్పాలి. సరే మామా, ప్లాట్స్ గురించి నువ్వు ఆలోచించు, ఆ ప్లాట్ ఏ మూవీకి సంబంధించిందో నేను ఆలోచిస్తా. సో లెట్స్ స్టార్ట్. సరే, ఈరోజు ఒక ప్లాట్ చెప్తా. ప్లాట్ ఏంటి అంటే, ఈరోజు ఒక నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్ నెగిటివ్ పర్సన్ కి అంటే విలన్ కి హెల్ప్ చేస్తా ఉంటాడు. ఒక సిచ్యువేషన్ లో తను మారిపోతాడు. మారిపోయిన తర్వాత ఫైనల్ గా ఎవరికైతే హెల్ప్ చేశాడో అదే నెగిటివ్ రోల్ కి ఆపోజిట్ గా అయ్యి సినిమా ఎండ్ అవుతుంది. ఇది ప్లాట్ అన్నమాట. ఈ ప్లాట్ వినగానే నీకు ఏ సినిమా గుర్తొచ్చిందో నువ్వు చెప్పాలి. రే, ఎంత సింపుల్ గా అడుగుతావంట. ప్లాట్ అంటే నువ్వు ఎక్కడో తీసుకొస్తా అనుకున్నావు. ఇది మా ఎన్టీఆర్ది పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన టెంపర్. అప్పటి వరకు ఫ్లాప్స్ లో ఉన్న ఎన్టీఆర్ ఒక్కసారి జైవన్ రైజ్ కి తీసుకెళ్ళిన సినిమా అది. దాన్ని అలా మర్చిపోతాం. అమ్మా, యాక్చువల్లీ నేను అనుకున్నది వేర్రా, కానీ నువ్వు చెప్పినది కూడా సేమ్ ప్లాట్ లో ఉంది. అంటే ఒకే ప్లాట్ మీద రెండు సినిమాలు వచ్చాయన్నమాట. ఒకటి నువ్వు చెప్పింది, రెండోది పటాస్. నిజమే మామా, పటాస్ కూడా సేమ్ ప్లాట్ కదా. మామా, ఎంత కోఇన్సిడెన్స్ రా. టెంపర్, పటాస్ రెండు ప్లాట్లు ఒకటే. రిలీజ్ అయింది కూడా 1 month గ్యాప్ లోనే, బట్ రెండు హిట్ అయ్యి. ఒకటేమో మంచి మాస్ యాక్షన్ డ్రివెల్ లా వెళ్తుంది, ఇంకొకటేమో మంచి కామెడీగా ఒక యాక్షన్ గా వెళ్తుంది. బట్ ప్లాట్ మాత్రం సేమ్, జోనర్స్ ఆర్ డిఫరెన్స్. చాలా బాగుంది కదా మామ ఇది. ఒకే ప్లాట్ మీద రెండు సినిమాలు, కానీ మన జనాలు మాత్రం డిఫరెంట్ సినిమాలనే చూసారు, రెండింటిని హిట్ చేశారు. మామా, ఈ సినిమాల్లో ప్లాట్ ఒకటే కోఇన్సిడెన్స్ కాదమ్మా, ఇంకా 2 కోఇన్సిడెన్స్ ఉన్నాయి. అవేంటంటే, ఇద్దరు పోలీసులే, అండ్ ఇద్దరు మారిపోయేది అమ్మాయిల విషయంలోనే, అండ్ ఇద్దరికి కూడా 2 సపోర్టింగ్ క్యారెక్టర్లు ఉంటాయి. టెంపర్ లోని మీరు మారిపోయారు సార్ అని కృష్ణమురళి గారిది, అలానే ఇందులో మారిపోయిన వెంటనే సెల్యూట్ చేసి ఫాదర్ క్యారెక్టర్ సాయి కుమార్ గారిది. సో ప్లాట్లు సేమే, ఇలాంటి క్యారెక్టర్లు సేమే, బట్ ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం ఒక యాక్షన్ డ్రామాతోని, ఒక కామెడీ డ్రామాతోని ఎక్స్ట్రాడినరీగా చేశామమ్మా. సో ఇలా చేసినందుకు గాను మనం డైరెక్టర్ హ్యాట్సాప్ చెప్పుకోవాలి. నిజమే అమ్మా, నువ్వు చెప్పినట్టు ఒకటే ప్లాట్ బట్ రెండు వేరు వేరు సినిమాలు. కాబట్టి మన ఈ సిరీస్ కి ట్విన్ ప్లాట్స్ అని నియమిద్దాం. సో ఈ ట్విన్ ప్లాట్స్ లో మనకి ఎన్ని వీలైతే అన్ని ఒకే ప్లాట్ తో ఉన్న డిఫరెంట్ సినిమాల గురించి చెప్తాం. ప్రతి వీడియోలో ఒక ప్లాట్ గురించి, దానికి రిలేటెడ్ ఉండే సినిమాల గురించి చెప్తాం. సో దీనివల్ల ఏంటంటే ఒకటే ప్లాట్ కదా అనే మన ఆడియన్స్ కూడా ఒక ఐడియా వస్తుంది. మేబీ మనం ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ ఆల్రెడీ మన ఆడియన్స్ కి తెలిసే ఉంటుంది. వాళ్ళకి తెలియనివి ఏమైనా ఉన్నాయంటే అది మనం చెప్తాం. మన తెలుగు సినిమాల్లో ఇలాంటి ప్లాట్ తోనే, ఐ మీన్ ఇలా సేమ్ ప్లాట్ తోనే డిఫరెంట్ సినిమాలు వచ్చినవి చాలా మూవీస్ ఉన్నాయి. దాని గురించి నువ్వు ప్లాట్ చెప్పు, నేను మూవీస్ చెప్తా. దాని ట్విన్ మూవీస్ ఏంటనేది మాట్లాడదాం. అలానే మీరు కూడా మీకు అలా డిఫరెంట్ మూవీస్ విత్ సేమ్ ప్లాట్ అన్నవి ఏమైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం.